చెప్పలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. డిసెంబర్ నెలలో ప్రభా మరి యొక్క రెండవ వారం ప్రభా మేము నీ సన్నిధిలో గుంపుకొని నీ బిడ్డ మీద మాకు తోడుగా ఉండి నీ శక్తిని బలమును దయచేయండి. నీ వాక్యం మాట్లాడుతూ ఉండవు ప్రభా, మాట్లాడేది నేను కాదు ప్రభా, నీ బిడ్డలకు అవసరమైన వాక్కులు మీరు దయచేయండి. వింటున్న బిడ్డలకు అవగాహన శక్తిని అర్థం చేసుకునే మనసు దయచేయండి. చిన్నారి బిడ్డ జ్ఞానం గల ఆత్మను దయచేయండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి ఈ యొక్క వాక్యంలో మమ్మల్ని బలపరచబడి యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. 40వ కీర్తన దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. 40వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ అడుగులు ఎక్కడ స్థిరపరిచాడండి? బండ మీద. నువ్వు ఎక్కడున్నావు? జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు ఎవరు గుర్తొస్తున్నారు? జిగటగల దొంగ ఊబి అంటే ఎవరు గుర్తు రావాలి మీకు? ఇర్మియా ప్రవక్త గుర్తు రావాలి. ఎందుకంటే ఇర్మియా ప్రవక్తను ఎక్కడ పడేశారు? ఆ యొక్క ఊబిలో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇర్మియా ప్రవక్త బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున దేవుడు ఈ రోజున నీ కొరకు నా కొరకు మరి ఈ రోజున ఇస్తున్న వాక్యం ఏమిటంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటే. సహనము అనేటువంటిది పేషెన్స్ ఉండాలండి. ప్రార్థనలో ఏముండాలి? సహనము అనేటువంటిది ఉండాలి. అంతేగాని చాలా మంది రోజుల్లో ఎలా తయారయ్యారంటే, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి ఏ విధంగా క్షణాల్లో వస్తుందో ఆ విధంగా ప్రార్థన వెంటనే వాళ్ళ కార్యాలు జరిగిపోవాలి. చర్చికి వచ్చిన వెంటనే కార్యాలు జరిగిపోవాలి. ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోవాలి. మన దేవుడు ప్రతి ఒక్క దాన్ని కూడా పరిశోధించి పరీక్షించి ఏది ఉత్తమమో, ఏది మేలుకరమో, ఏది దీవెనకరమో దానినే దేవుడు దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని కొరకు మనం ఎలా ఉండాలి? సహనముతో కనిపెట్టుకుని ఉండాలి. ఎలా ఉండాలండి? 42వ వచనం ఏమంటాడు? 42వ అధ్యాయం చూడండి. 42వ అధ్యాయం కీర్తనలు 42వ అధ్యాయం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంటే దుప్పి ఏ విధంగా దాహం ఉన్నప్పుడు నీటి కొరకు ఎదురు చూస్తుందో ఆ విధంగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. అంటే ఇక్కడ పిల్లోడికి మరి ఆకలి అవుతుందని మనం ఎంత ఆతృతతో, కంగారుతో, భయంతో, భక్తితో, మరి ప్రేమతో పిల్లోడికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నా కూతురికో కొడుకు ఆకలి అవుతుందంటే మరి ఏది ఉంటే దగ్గరలో దాన్ని కొనియాలనుకుంటాను. ఇది ప్రేమ అనుకుంటాను. అలాగా దేవుడు తెలియదంటారా? ఆయన అంటాడు కదా, భూమి మీద తల్లిదండ్రులే మీకు ఇలా చేస్తే మీ పరలోకమందు ఉన్న తండ్రి మీకు ఇంకా ఎలాగూ చేయను ఒకసారి ఆలోచించండి అంటారు. ఏ తండ్రి అయినా కానీ చేపలడితే పాములు ఇస్తాడా? గుడ్లడితే రాళ్ళు ఇస్తాడా? ఎవడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు అడిగి జరగలేదంటే నువ్వేమో అనుకోవాలి? దేవుడు అది నీకు మంచిది కాదు కాబట్టి ఇవ్వలేదు అనుకోవాలి. అంతేగాని దేవుడు ఇవ్వలేదు, నా కార్యం జరగలేదని ఎంతకాలం బాధపడతావు, ఎంతకాలం దుఃఖపడతావు? నీ వేదన ఆయన చూస్తూ ఉన్నాడు. నీకు ఏది అవసరమో దానినే దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు అడిగిన వాటినెల్లా కూడా ఆయన అనుగ్రహించడు.
అంతేగాని చర్చికి వెళ్ళిపోతే ఏదో జరిగిపోతుంది, ఎవరికి మనం పంపి పెట్టాల్సిన అవసరం లేదు. మేలుకరమైనటువంటిది, దీవెనకరమైన దాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ కార్యములు జరగలేదని చాలా మంది ఎలా ఉన్నారంటే కృంగిపోతున్నారు జీవితంలో. చూడండి, అక్కడ 42వ అధ్యాయం కీర్తన 42:5 వచనంలో, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తయు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిన ఆర్భాటం కలిగి ఉండాలి. ఆయన యొక్క మందిరములో, ఆయన సన్నిధిలో కనపడాలని నీ యొక్క ఆత్మ తృష్ణగొనాలి. మరి రోజున ఆయన ఎవరైతే ఆయన కొరకు సహనముతో కనిపెట్టుచున్నారో ఆయన వారి మొరలకు ఆలకిస్తూ ఉన్నాడు. వారి మొరలను చెవియొక్కి ఆలకించి వాటిని దయచేస్తూ ఉన్నాడు. మరి రోజున పాతాళములో ఆయన శరీరమును కుళ్ళుబట్టనిదే మన అపోస్తల కార్యాలు చదువుతున్నాం. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24 నుంచి 31 వరకు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయన గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుకొంటిని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీవు నాకు జీవ మార్గము తెలిపితివి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మళ్ళా మనం ఇక్కడ చూస్తూ 31వ వచనం చూడండి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ రోజున మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎవరిని? యేసు ప్రభు వారిని. చూడండి, అపోస్తల కార్యాలు 2:24 వచనములో మరి మనం చదివాము. ఎక్కడ మరణము ఆ ప్రభువును బంధించి ఉంచుట అసాధ్యము. మరణ వేదలు ఆయన దగ్గర నుంచి తొలగించి దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. ఆయన లేపి ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఆయన మనము ఆరాధిస్తూ ఉన్నాం. మన భక్తికి ఆధారము పునరుత్థానము. మన భక్తికి ఆధారము బదులైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. మన భక్తికి ఆధారం నువ్వు చనిపోయినా కానీ నువ్వు తిరిగి యుగ యుగాలు ఆయనతో కలిసి జీవిస్తావని నీకు ఒక అభయాన్ని ఇచ్చాడు కాబట్టి నీ భక్తి. లేకపోతే నువ్వు భక్తిగా ఉండాల్సిన అవసరమో లేదు. అంటే ఈ లోకంలో శారీరకంగా చనిపోయినా కానీ ఆత్మరూపేణ మనము కబిరితో యుగ యుగాలు పరలోకములో ఉంటాం. ఈ రోజున ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదే అధ్యాయము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. అంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షణ పొందుతారు. ఈ రోజున మరి దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచనాలు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాలి, మారుమనసు పొంది రక్షణ పొందాలి. అందుకే అపోస్తలుల కార్యాలు 2:35 చదువుతాం. మీరు మారుమనసు పొంది పాప క్షమింపున నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ సహనము మనల్ని ఎక్కడ నడిపిస్తుందంటే దేవుని యొక్క ఆత్మను పొందుకునేలాగా నడిపిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం.
దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే నిరీక్షించాలి, దేవుని యందు ఆనందించాలి. నా ప్రాణమా నీవేళ కురిగిపోతున్నావు, నీవేళ తొందరపడుతున్నావు. ప్రాణం ఏం చేస్తుంది? తొందరపడుతూ ఉన్నది. ప్రాణం ఏం చేస్తున్నది? తొందరపడుతూ ఉన్నది. మరి మనం కృంగిపోతూ ఉన్నాం. కార్యము జరగలేదు, ఇంకా మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయి పెళ్లి కాలేదు అని అందరూ కూడా ఏం చేస్తున్నారు? తొందరపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం కూడా ఆ విషయములో దేవుడు జరిగించేటువంటి కార్యమును చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? యోనా ఎక్కడి నుండి ప్రార్థన చేశాడు? యోనా గ్రంథం చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయము, యోనా 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. చదవండి అమ్మా. 5-6 వచనాలు. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధం నన్ను ఆవరించి ఉన్నది. ఇక్కడ మరి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క కోపములో నుంచి, అంటే ఆయన అనుకున్నాడు ఇంకా ఎప్పటికీ కూడా భూమికి రాలేదనుకున్నాడు. ఎందుకంటే ఆ యొక్క చేప కడుపులో ఉండిపోయాడు. ఇంకా భూమి మీదకి అడుగు పెడతానన్న ఆశ లేదు, భూమి మీదకి వస్తున్నటువంటి ఆశ లేదు. ఆ ఆశ లేదు కాబట్టి ఏం చేశాడంటే, ఆ ఆశ లేదు కాబట్టి, ఆశ లేదు కాబట్టి ఏమన్నాడు? ఇంకా ఈ కోపములో నుంచి ఇంకా రాలేను, భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన భయపడిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అక్కడ అనుకున్నాడు, ఇంకా దేవుడు నన్ను ఈ నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. దేవుని స్తోత్రం. సో అప్పుడు 9వ వచనం చూడండి, 8-9 వచనం. అసాధ్యమైన వేద దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్ద నే రక్షణ దొరుకును అని ప్రార్థించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేశాడు. వెంటనే ఏం జరిగింది? అంతలో యెహోవా మత్స్యములకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కి వేసాను. దేవుని స్తోత్రం. ఒక మింగిన చేప ఏం చేసింది? యోనాను మింగింది. మత్స్యము యొక్క కడుపులో అనుకున్నాడు, ఇంక అయిపోయిందిరా బాబు నా ప్రాణం, ఇంక ఈ సముద్రంలో ఈ చేప కడుపులో నేను కరిగిపోతాననుకున్నాడు, అరిగిపోతాననుకున్నాడు. అలాంటి వాడు దేవుడు ఎలాంటి ఆశ ఇచ్చాడు చూడండి, ఎలాంటి నిరీక్షణ ఇచ్చాడు. అలాంటి కోపములో నుంచి చేప యొక్క సముద్రమే ప్రమాదం, చేప కడుపే ప్రమాదం. చూడండి, 2 సార్లు ఒకటి కాదు శోధన, 2 జలాలకి అంటే ప్రమాదం, ప్రాణం పోతుంది. 2 కడుపులోకి వెళ్ళినవాడు బయటికి వచ్చినాడు అసాధ్యం. ఎందుకంటే ఒకవేళ అది వాంతి చేసుకున్నా కానీ సజీవుడిగా బయటికి రాడు. మరి ఈ రోజున ఈ కార్యం ఎవరికి సాధ్యమైంది అన్నాడు? యోనా ఏమని చెప్తున్నాడు? 8వ చూడండి అక్కడ, యోనా 2:8. అసాధ్యమైన వేద దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జితురు. కృప చూపించేటువంటి దేవుడిని విడిచిపెడతారు.
ఈ రోజున దేవుడు నిన్ను రక్షించాలనుకున్నాడు, నిన్ను విడిపించాలనుకున్నాడు కాబట్టి తన సన్నిధిలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటను మనము నిరార్థకము చేయకూడదు. ఆ యొక్క చేపకు ఆజ్ఞ ఇస్తే భూమి మీదకి వచ్చి ఆయన్ని నేల మీద కక్కి వేసింది. మన యొక్క హృదయంలో ఏముందంటే, చేప కడుపులో యోనా ఉన్నాడు, మన హృదయంలో మన కడుపులో ఏముందంటే కుళ్ళు, కుసిద్ధము, శరీర కార్యాలన్నీ కూడా మనలో వీటిని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కక్కివేసి నూతన హృదయాన్ని పొందుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు యొక్క శరీర రక్తాన్ని మనం పానం చేయాలి, స్వీకరించాలి. దేవుని బిడ్డలారా, పాపిని దేవుడు ప్రేమించాడు, పాపాన్ని దేవుడు ద్వేషించాడు. పాపం అంటే దేవుని ద్వేషం, కానీ పాపి అంటే దేవునికి ద్వేషం కాదు. ఈ రోజున దేవుని యొక్క ప్రేమ నీ మీద నా మీద ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడు. మరి నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? తొందరపడద్దు, కృంగిపోవద్దు. యోనా పరిస్థితి ఇది, యోగు పరిస్థితి కూడా అదే. యోగు పరిస్థితి కూడా రాత్రి కూడా వాక్యం చెప్పేది. యోగు సాతాను ఎలా వచ్చాడంట? అటు ఇటు తిరుగులాడుచు వచ్చాడు. ఎలా వచ్చాడండి? అటు ఇటు తిరుగులాడుచు వచ్చాడు. మామూలుడా ఈ సాతానుడు? మామూలుడా అంటే అస్సలు మామూలుడు కాదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎక్కడన్నా ఉన్నారా? వారిని మింగుదాం, వారిని మింగుదాం, వాళ్ళకి గుడ్డితనం కలుగు చేద్దామని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అడిగాడు, యోబు గ్రంథం 1:7 దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడ నుండి వచ్చినవని అడిగితే వాడేమన్నాడు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చిందని ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అంటే సాతానుడు మన యొక్క స్వభావము దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుడి మీద, కొద్దిసేపు లోకం మీద, కొద్దిసేపు దేవుడి మీద, కొద్దిసేపు లోకం మీద అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇది ఎవరి కార్యము? అటు ఇటు ఉండడం అనేది ఎవరి కార్యము? అపవాది కార్యం. ఇది ఎవరి కార్యము? అపవాది కార్యం. అపవాదిని అనుసరిస్తున్న వారు ఏం చేస్తారు? అటు ఇటు పెరుగులాడుకుంటూ ఉంటారు. ఈ రోజున మన పరిస్థితి, ఆయన ఏమన్నాడు? కృపాధారాన్ని మీరు ఎలా విసర్జిస్తారన్నాడు. కృపాధారమును మీరు ఎలా విసర్జిస్తారు? వ్యర్థమైన దేవతలకు ఎందుకు మీ సమయాన్ని ఇచ్చిస్తున్నారు? కృపాధారాన్ని విడిచిపెట్టకండి అన్నారు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. మరి ఈ రోజున నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని స్తోత్రం. చెడుతనాన్ని పూర్తిగా నిర్మూలన చేసేసాడు. మరి ఈ రోజున మన పరిస్థితి ఏమిటి? ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడి రోజున నీకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఉన్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతకు ముందు పాపమనే ఊపిలో ఉన్నాను. ఎక్కడ ఉన్నాను? పాపమనే ఊపిలో చిక్కిపోతే ఆ ఊపిలో నుంచి ఆయన నన్ను పైకి లాగాడు. దేవుని స్తోత్రం. నీళ్ళలో కొట్టుకుపోతున్న వాడిని ఏం చేయాలి? రక్షించాలి. కొన్నిసార్లు ఆ ఊపి ఎక్కడ ఉండదో తెలియదు. నీళ్ళు వస్తున్నప్పుడు నదిలో ఆ ఊపిలో చిక్కుకుంటారు, ఒక్కసారి కొట్టుకుపోతారు, ఏమైందో కూడా తెలియదు. దేవుని బిడ్డలారా, పాపము కూడా ఊపిలెట్టది, పాపము కూడా ఊపిలెట్టది, పాపము కూడా ఊపిలెట్టది. ఒకసారి చిక్కుకున్నావా బయటికి రావడం కష్టం. కాబట్టి ప్రాణం ఉండగా ప్రభువులో ఎదగాలి. 119వ కీర్తన 113వ వచనం. 119వ కీర్తన 113వ వచనం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. విమనస్కులను ఆయన ఏం చేస్తున్నాడు? ద్వేషించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనల్ని నిలబెట్టాలని, బాగు చేయాలని దేవుడు ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరిని ద్వేషిస్తున్నాడు? దిమాంస్కులను నేను ద్వేషిస్తున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. ఎందుకంటే దిమాంస్కులుగా మనము ఉండకూడదు. సాధారణ మన సెలవుది దిమాంస్కులు, అక్కడ ఇక్కడ అటు ఇటు. సో ఆయన మనస్సును కలిగి మనము ఉండకూడదు. ఇదేం పెట్టారా ఈ రోజున? మరి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం 133వ వచనం చూడండి. 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దేవుని స్తోత్రం. దేని బట్టి నీ అడుగు స్థిరపరచబడాలి? దేవుని యొక్క వాక్యమును బట్టి. దేవా, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుమని ప్రార్థన చేయాలి. ఏ పాపము కూడా నిన్ను ఏలకూడదు, నీ కుటుంబాన్ని ఏలకూడదు, నీ బిడ్డలను ఏలకూడదు. అందుకే 50వ వచనంలో ఏమంటాడంటే, దావీదు భక్తుడు 50వ వచనం చూడండి. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. 67వ వచనం చూడండి. 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నా. దేవుని స్తోత్రం. అంటే దేవుని యొక్క వాక్యం తెలుసుకున్న తర్వాత వాక్యానుసారంగా జీవించాలి. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న వారిని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కట్టుకున్నాడండి ఇల్లు? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎవరు పోలి ఉన్నావు? బండ మీద ఇల్లు కట్టుకున్న వాయన, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాయన. ఒకసారి ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరు, వాక్యము తెలియక ముందు శ్రమలకు గురయ్యేలా, వాక్యం తెలిసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకోవాలి. ఇక్కడ బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, తెలివి లేనివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. వానొచ్చింది, వరదొచ్చింది, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, కొట్టుకుని నీ ఇల్లు క్రీస్తు అనే బండ మీద నీ హృదయాన్ని, నీ జీవితాన్ని కట్టుకోవాలి. నీ జీవితంలో ఏ శోధన వచ్చినా కానీ ప్రభు నీలో ఉన్నాడు కాబట్టి ఏ శ్రమ, ఏ బాధ, ఏ అవమానము, ఏ ఆర్థిక సమస్యలు, ఏ కుటుంబ సమస్యలు ఏవి కూడా నేను కదలచ్చు. దేవుని స్తోత్రం. ఈరోజున దేవునిలో ఉండడానికి, ప్రభా నీ కొరకు నేను ఉన్నాను ప్రభా, నన్ను పంపు ప్రభా, నీ పని చేస్తాను ప్రభా, నీలో ఎదుగుతాను ప్రభా, నీ వాక్యాన్ని నాకు చూపించు ప్రభా, నీ వాక్యానుసారంగా జీవిస్తాను అని దేవునితో తీర్మానం చేసుకోండి. పాపముని నేలకూడదు, పెద్దమైనటువంటి విగ్రహాన్ని నేలకూడదు. కృపాధారాన్ని పొందుకోవాలి. కేవలము కృప చేత నీవు నేను విమోచింపబడితేమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కృపాధారమైనటువంటి దేవునిలో శ్వాస ఉంచుదాం. మరి మన క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకుందాం. దేవుని మాటలు దీవించి మనలో ఉన్న పాపాన్ని, శాపాన్ని కొట్టివేసి మన పరిశుద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.